హైదరాబాద్ కర్మాన్ ఘాట్లో ఓ వృద్ధురాలిపై స్ప్రే కొట్టి బంగారాన్ని అపహరించారు ఓ దంపతులు. పద్మారావు నగర్ నివాసంలో ఉంటున్న 60 ఏళ్ల సుగుణకు సుమిత్ర దగ్గర పరిచయస్తురాలు. ఇదే క్రమంలో సుమిత్రతో పాటు భార్యాభర్తలైన శివకృష్ణ, సుశీల వృద్ధురాలి ఇంటికి వెళ్లారు. తన ముఖంపై స్ప్రే కొట్టగా వృద్ధురాలి సుగుణ అపస్మారక స్థితిలోకి వెళ్లింది. అదును చూసి 10 తులాల బంగారు ఆభరణాలు చోరీ చేశారు. దీంతో బాధితురాలు తేరుకున్న తర్వాత సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సుమిత్ర, సుశీల, శివకృష్ణను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పర్సులో కూడా ఒకటి బ్రేస్లెట్ ఉంది. మీడియా రెగ్యులర్ వస్తుంది వచ్చి ఆమె స్టిచ్చింగ్ చేస్తుంటది. రమ్మంటారు వీడియో తీసి అంటే వాళ్ళు బీరువా ఇవన్నీ ఓపెన్ చేసి మీరు తాళాలు అడిగిన ఒకటి వాళ్ళు తెచ్చుకున్నట్టున్నారు. అందులో గోల్డ్ అవన్నీ పెట్టిరు. ఏం తీసుకెళ్ళింది ఒంటి మీద అంతా పోయింది. పర్సులో కూడా ఒకటి బ్రేస్లెట్ ఉంది. అందులో మీడియా వాళ్ళు వచ్చింది ఒక ఆమె వచ్చి కూర్చొని ఇక నేను లేచేసరికి స్ప్రే కొట్టింది. కొట్టినాక ఇద్దరు వచ్చారు. వాళ్ళనైతే నేను చూడలేదు. ఇద్దరు వచ్చి పడేసి బ్లాంకెట్ పెద్దది కప్పి మెత్త మూతి మీద పెట్టి నూనె చున్నీ నోట్లో పెట్టిండ్రు. ఇక చంపాలనే ప్రయత్నం చేసారు. స్ప్రే కొట్టిరు. 3-4 డబ్బాలు కొట్టారు. ఫస్ట్ ఒకటి అది కొట్టింది సుమిత్ర అనేది. ఎంతమంది వచ్చిరా? ముగ్గురు. ఎంతమంది వచ్చిరామా? ముగ్గురు. 2 ఆడోళ్ళు 1 మగాడు. ఏమన్నారమ్మా ఫస్ట్ రాగానే? ఏమండి వాళ్ళ ముఖాలు కూడా నేను చూడలే. ఏమండి పడేసిండ్రు, స్ప్రే కొడుతుండ్రు. మరి నాకు డబ్బులు ఇవ్వమని అనలే, నగలు ఇవ్వమని అనలే, ఏదంటలేదు. చంపాలని ప్రయత్నం చేస్తారు. మధ్యలో ఇవన్నీ గుంజుకుండ్రు. ఇక 10 తులాలు బంగారం. ఎవరోని గుర్తుపడతావు అట్లా? నేనా? నేను సుమిత్రను మాకు ఒక ఆమె ద్వారా ఇంటికి వస్తుండే పోతుండే మంచిగానే ఉంటుండే. అక్క అక్క అంటుండే నన్ను.